వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గ్రామాన వాడవాడలో బీజేపీ జెండా ఆవిష్కరణలు చేసిన ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్, పైడి రాకేష్ రెడ్డి తదితరులు. నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన ఎంపీ ధరంపురి అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నగరంలో పలుచోట్ల బీజేపీ జెండా ఎగురవేసి టిఫిన్ బైఠక్లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే, బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నతంగా స్థిరపడాలి. బోధన్లోని శ్రీ విజయసాయి ఉన్నత పాఠశాలలో మై ఛాంప్స్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపియాడ్ పరీక్షలో విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు మరచిన కాంగ్రెస్ ప్రభుత్వం. నిజామాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల కోసం పోరుబాటలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్. నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అదనపు సెక్షన్లు మంజూరు చేయండి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ఎంపీ ధరంపురి అరవింద్ లేఖ. వరి క్వింటాలుకు అదనంగా 500 రూపాయల బోనస్, రైతు భరోసా వెంటనే అమలుపరచాలి. బాల్కొండలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల కోసం పోరుబాటలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. బీజేపీ నాయకులు గ్రామాన టిఫిన్ బైఠక్ నిర్వహించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలి. ఆర్మూర్ మండలంలోని అంకాపూల్లో టిఫిన్ బైఠక్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి. బాన్స్వాడ పట్టణంలో రైతు నిరసన దీక్షలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. నిజామాబాద్లో కోటి తలంబ్రాల దీక్ష నిర్వహించిన గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం. కోటగల్లి హనుమాన్ దేవాలయంలో కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొన్న సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజు. ప్రతి విద్యార్థి పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సూచించారు. బోధన్ పట్టణంలోని గంజ్ రోడ్లో గల శ్రీ విజయసాయి ఉన్నత పాఠశాల ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మై ఛాంప్స్ ఇండియా ఆర్గనైజేషన్ వారు నిర్వహించిన ఒలింపియాడ్ ఎగ్జామ్స్ మొదటి, 2వ ర్యాంకు సాధించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. రాబోయే సంవత్సరాలలో విద్యార్థులకు ఉపయోగపడే ఎలక్ట్రానిక్ పరికరాలను, ట్యాబ్ మరియు ల్యాప్టాప్లను బహుకరించారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ నందు ర్యాంకు సంపాదించిన లోకేష్ పాటిల్ ల్యాప్టాప్తోనూ, సైన్స్ సబ్జెక్టులందు ర్యాంకు సాధించిన సిహెచ్ కీర్తన ట్యాబ్తో సర్టిఫికేట్లను మరియు మెమెంటోలను ప్రిన్సిపల్ కృష్ణమోహన్, అధ్యాపక బృందంల మధ్య ఆయన ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్లోనే కాక ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మంచి పేరు బోధన్కి తీసుకురావాలని, విద్యా సంస్థలు నిరంతరం కృషి చేయాలని ఆయన కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు. క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. వరికి క్వింటాల్కు అదనంగా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల కోసం పోరుబాట పట్టారు. ఎన్నికల సమయంలో రైతులకిచ్చిన హామీల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిందని నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ, క్వింటాల్కు 500 రూపాయల బోనస్, ఎకరానికి 15,000 రూపాయల రైతు బంధు ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి 117 రోజులు దాటినా వాటి ఊసెత్తడం లేదని పేర్కొన్నారు. అబద్ధపు హామీలిచ్చి కాంగ్రెస్ రైతులను మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదర్నగర్ విఠలరావు, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, జెడ్పీటీసీ యువ నాయకులు బాజిరెడ్డి జగన్, బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు శిల్పరాజు, వివిధ మండలాల నుండి జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ముఖ్యంగా రైతు సోదరులు, టీఆర్ఎస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అదనపు సెక్షన్లు మంజూరు చేయండని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ఎంపీ అరవింద్ లేఖ రాశారు.
నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణాన్ని ఇటీవల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిన ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా నాగరంలోని డైట్ కళాశాలలో తాత్కాలికంగా కొనసాగుతున్న నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయం భవన నిర్మాణ పనులు పూర్తి చేసుకోవడంతో ఏప్రిల్ 1 నుండి కొత్త భవనంలోకి మారిందని, ప్రస్తుతం ఉన్న తరగతులకు ఒక సెక్షన్ మాత్రమే ఉందని, కావున 2 సెక్షన్ మంజూరు చేసినచో మరింత మంది విద్యార్థులకు ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో విద్యను అభ్యసించే అవకాశం ఉంటుందని, దీనికి పూర్తిగా సహకరించాలని పేరెంట్స్ కమిటీ నిన్న ఎంపీ అరవింద్ని కోరారు. కాగా ఈ విషయంపై నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ తక్షణమే స్పందించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధానికి లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలను ఆయన ప్రస్తావిస్తూ ఇటీవలే ఈ కేంద్రీయ విద్యాలయం అన్ని హంగులతో ఉన్న కొత్త భవనంలోనికి మారిందని, పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు, తరగతుల గదులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి గ్రామాన బీజేపీ కార్యకర్తలు టిఫిన్ బయట కార్యక్రమం నిర్వహించి కార్యకర్తల్లో, గ్రామీణ ప్రజల్లో మరింత ఉత్తేజం నింపాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో టిఫిన్ బయట కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలతో కలిసి 6 బయట టిఫిన్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో 400 పైగా పార్లమెంట్ అభ్యర్థులు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ చేసిన అభివృద్ధి, మోడీ దేశానికి చేసిన సేవలు మరోసారి తప్పకుండా గెలిపిస్తాయన్నారు. గ్రామాన బీజేపీ కార్యకర్తలు టిఫిన్ బయట కార్యక్రమం ద్వారా కార్యకర్తల్లో, ప్రజల్లో ఉత్తేజం నింపి భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గెలిచేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, నియోజకవర్గంలో ఆయా గ్రామాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతే ఓట్లు అడగాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న 2 లక్షల రుణమాఫీ, వరి పంట ఎకరానికి 5,000 బోనస్, ఎకరానికి 15,000 రూపాయల రైతు బంధు అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. హామీలు ఏమైనా మేము అసెంబ్లీలో అడిగితే నువ్వు చెప్పి ఓట్లు తీసుకున్నావు కదా, డిసెంబర్ 9నే అన్నావు కదా, వచ్చే నెలనే అన్నావు కదా, మరి ఏమైంది అని మేము ఒక 2 నెలల తర్వాత ఎప్పుడో మేము అసెంబ్లీలో నిలదీస్తే, నేను హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి నిలదీస్తే నన్ను ఇప్పుడే అడుగుతారా? నేను ఇంకా వచ్చి 50 రోజులే కాలేదు, 100 రోజుల్లో అమలు చేస్తానని ఎన్నికలప్పుడు చెప్పిన కదా, ఇంకో 50 రోజులు ఉన్నదే అన్నమాట మాట్లాడింది రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రజాకారుల పాలన గుర్తుకు తెస్తుందని, అందుకు నిదర్శనం అవినీతి దోపిడీలే అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న రైతులకు 2 లక్షల రుణమాఫీ అందిస్తామని అబద్ధపు ప్రచారం చేసిందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో దోచుకున్న సొమ్మును దక్షిణ తెలంగాణకు, ముఖ్యంగా కొడంగల్ ప్రాంతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని ఆయన సొంత నియోజకవర్గానికి మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికీ రుణమాఫీ చేయలేదన్నారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు అందిస్తామని, రైతు భరోసా సైతం ఇప్పటికీ వేలాది మందికి డబ్బులు పడడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు హైదరాబాద్లోని బిల్డర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ కోట్ల రూపాయలను దండుకుంటున్నారని అన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల సమయంలోనే సుమారు 50,000 కోట్లకు పైగానే దోచుకుపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తుందని అన్నారు. ఉత్తర తెలంగాణకు 2 మంత్రులు మాత్రమే ఉంటే, దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రి కేబినెట్లో 6 మంత్రులను తీసుకోవడం వెనక చూస్తుంటే మతలబు ఏంటని ఆయన ప్రశ్నించారు. హిందుత్వం అంటే కాంగ్రెస్ పార్టీకి గిట్టదని, మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వంత పాడుతుందని, ఆయన భారత రాజ్యాంగాన్ని మత ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ విడదీసిందని, మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వల్లే భారతదేశం విడిపోయిందని అన్నారు.
ప్రపంచ దేశాల్లో ప్రధాని మోడీ అనతి కాలంలోనే ఖ్యాతిని సంపాదించారని, దేశం భద్రంగా ఉండాలంటే మరోసారి ప్రధాని మోడీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి పటేల్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అనేది హిందువుల కన్నీళ్లకు పెట్టిన కాంగ్రెస్. ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీరు గమనించండి, రైతులు వరి చేలలో వరి ఏడుస్తున్నారు, వరి తగలబెట్టుకుంటున్నారు. మామిడి తోటలు కావచ్చు, నీటి ఎత్తడి వల్ల ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ సోయలేదు. ఢిల్లీకి ఎప్పుడు పోదామా, ఫైరవులు ఎప్పుడు చేసుకుందామా, మా తమ్ముళ్ళకి ఎప్పుడు చీటి తెచ్చుకుందామా, మా భార్యలకు ఎప్పుడు చీటి తెచ్చుకుందామా తప్ప తెలంగాణ ప్రజల మీద ఎటువంటి సోయి లేకుండా నేను అడుగుతున్నాను. ఈ వేదిక ద్వారా పెట్టండి రివ్యూ, అఖిలపక్షం పిలవండి, ఎండిపోయిన రైతులకు ధైర్యం నింపండి. ఇప్పటికే 204 మంది 100 రోజులలో 204 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు ఏడిచిన నీళ్ళ ఎద్దేసిన కోసం ఎక్కడ సుఖపడ్డట్లు బాగుపడ్డట్లేదు. కాబట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రి 3 నాళ్ళ ముఖ్యమంత్రి, ఒకవేళ పదవి ఎప్పుడు ఉండదో ఎప్పుడు ఉడుతుందో మిస్టర్ రేవంత్ రెడ్డి గారు దయచేసి రైతులను ఇప్పటికైనా పట్టించుకోండి. చూడండి ఆయన నాయకత్వం చూడండి. తెలంగాణ రైతాంగం తాగునీరు, తెలంగాణ ప్రజలు తాగునీరు, తెలంగాణ రైతం సాగునీరు, కరెంటు కష్టాలు, అభివృద్ధి లేవి దూరం అవుతుంటే ఢిల్లీలో అది కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిని మర్చి నగరంలోని మిర్చి కాంపౌండ్లో బీజేపీ జెండాను ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆవిష్కరించారు. నగరంలోని మిర్చి కాంపౌండ్లోని 33, 34, 43 డివిజన్లలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన నివాసంలో టిఫిన్ బైఠక్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ బీజేపీ అవినీతి లేని పార్టీ అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం రోజురోజుకు అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 34వ డివిజన్ భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరీమణులకు, మీడియా మిత్రులకు, ఇందూర్ నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. జాతీయ ఉద్యమ నాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి రైల్వే శాఖ మంత్రి 370 ఆర్టికల్ రద్దు చేయాలని తన మంత్రిత్వ శాఖకు రిజైన్ చేసి కాశ్మీర్కు ఒక ఉద్యమం చేయడానికి నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ నగరంలో పర్యటించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు చోట్ల పార్టీ జెండాను ఆవిష్కరించారు. నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రగతి నగర్ బూత్ నంబర్ 36 పూలంగ్ హనుమాన్ మందిరం వద్ద అరవింద్ ధరంపురి స్వంత బూత్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం టిఫిన్ బైఠక్ వినాయక ఫంక్షన్ హాల్ వినాయక్ నగర్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం నిజామాబాద్ వినాయక్ నగర్లో హనుమాన్ దేవాలయం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజన్న గృహ భోజనంలో లంచ్ పే బైఠక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోటార్ మండలం డోకల్ గంధం చిన్నయ్యని పరామర్శించారు. మోటార్ మండలం సుంకేట గ్రామంలో ప్రశాంత్ ఎంపీటీసీని, శ్రీకాంత్ బూత్ అధ్యక్షుడిని, బీజేపీ సీనియర్ నాయకులు నర్సయ్యని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ కుమార్ పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నాము. భారతీయ జనతా పార్టీ శ్రేణులందరితోటి భారతీయులందరికీ కూడా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మనదంతా మోదీ కుటుంబం అన్న ఒక వాతావరణం నిర్మితమవుతూ ఉంది దేశంలో. అందరూ కూడా భారతీయత అన్న భావాజాలం కొద్దిగా ఉన్నవాళ్ళు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. మా ఈ వేడుకలలో జిల్లా పార్టీ ఆఫీసులో బీర్కూర్ మండల కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్ వారు 20 మంది రైతులకు నకిలీ విత్తనాలు అమ్మి నట్టేటా ముంచారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడ్డ చరిత్రలో లేదు. అలాంటిది ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నకు కొత్త రకం పేరిట నాసి రకం విత్తనాలు అంటగట్టుతూ అడ్డగోలు కంపెనీలు పెట్టి అక్రమ సంపాదన ధ్యేయంగా అధికారుల మభ్యపెట్టి
మార్కెట్లోకి రకరకాల విత్తనాలు ప్రవేశపెడుతూ కొన్ని కంపెనీలు రైతన్నకు నిండా ముంచుతున్నాయి. కనీస ప్రమాణాలు పాటించకుండా రాయితీలు అందిస్తూ డూప్లికేట్ విత్తనాలను మార్కెట్లో చలామణి చేస్తూ మోసపూరిత మాటలతో ఆ విత్తనాలను రైతులకు అంటగట్టి ప్రజలకు నట్టేట ముంచుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మన గ్రోమోర్ సెంటర్ వంటి కొన్ని కంపెనీల విత్తన ఎరువుల విక్రయ కేంద్రాలు రైతు తమపై ఉంచిన నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. బీర్కూర్ మండల కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్లో మండలానికి చెందిన దాదాపు 20 మంది రైతులు కొన్న వరి విత్తనాలు రైతులకు కన్నీటిని మిగిల్చాయి. తాము ఒక రకం విత్తనం అడిగితే మరో రకం విత్తనాలు తమకు అంటగట్టిన మన గ్రోమోర్ సెంటర్పై చర్యలు తీసుకోవాలని, పూర్తి విచారణ జరిపి తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని రైతులు కోరుతున్నారు. బీర్కూర్ మన గ్రోమోర్ సెంటర్లో ఆర్కే సోనా రకం లాంగ్ డొనేషన్ పంట విత్తనాలు కొన్న రైతుల్లో చాలా మంది కౌలు రైతులే ఉన్నారు. ఎకరానికి 30,000 పైగా డబ్బులు పెట్టి కౌలు చేసిన రైతులు ప్రస్తుతం పంట చేతికి రాకపోవడంతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఈ రకం పంటకు తెగులు తట్టుకునే సమర్థం లేదని కౌలు రైతులు చెబుతున్నారు. తాము పెట్టిన పెట్టుబడంతా బురదలో పోసిన పన్నీరైంది. తమకు మోసం చేసిన కేటుగాలపై చర్య తీసుకోవాలని, తమను ఆదుకోవాలని తమ గోడును చెబుతున్నారు. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన రైతులు రెవెన్యూ అధికారులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులు మాట్లాడుతూ గ్రోమోర్ సెంటర్లో యాసంగి పంటలకు తీసుకున్న విత్తనాలు నకిలీవి కావడంతో పంటంతా పొల్లుపోయిందన్నారు. తమకు పరిహారం ఇప్పించి నకిలీ విత్తనాలు ఇచ్చిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో రైతులు చందు, మేకల రాహుల్, మురళి, చవుల మైసయ్య, చిదారి లక్ష్మణ్ నరసింహారెడ్డి, పోతుల సాయిలు, చొవ్వుల మహేష్, ఆర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాల నిరసన బాన్స్వాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు దీక్ష ఎమ్మెల్యే పోచారం నేతృత్వంలో నిర్వహించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఈరోజు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన దీక్ష కార్యక్రమంలో బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలోని ప్రతినిధులు, నాయకులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజలకు ఓటు కావాలి కాబట్టి, అధికారం రావాలి కాబట్టి ఆలోచన చేయలేదు. నేను ఈ సమాచారాన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కొంతమంది అధికారులకు పరిచయం ఉంటే వారి ద్వారా సేకరించిన సమాచారం ఇది. కాకుండా ఇవన్నీ కలుపుకుంటే చాలా ఉన్నాయి. దాంట్లో బీస్ ఇవన్నీ కలుపుకుంటే మొత్తం వాళ్ళు ఇచ్చిన హామీలకు ఎంత కావాలంటే సంవత్సరానికి 3 లక్షల కోట్లు కావాలి. బాల్కొండ మండలంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాల్కొండ మండలంలో అన్ని బూత్లలో బీజేపీ జెండా ఎగురవేశారు. మండల అధ్యక్షులు అంబటి నవీన్ జెండా ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భావం నుండి నేటి వరకు 44 సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క అవినీతి మచ్చలేదన్నారు. దేశం కోసం, ధర్మం కోసం సిద్ధాంతాలపై ఏర్పడ్డ ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని అన్నారు. 2 ఎంపీలతో మొదలైన పార్టీ 400 సీట్లు గెలిచి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు తోట చిన్నయ్య, బీజేపీ మండల కార్యదర్శి జమిలిగిరి సాయి కిరణ్, బూత్ అధ్యక్షులు మగ్గిడిలింగం, విట్ల వినోద్, ఠాకూర్ రాము తదితరులు ఉన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం ఉదయం 8:30 దర్పల్లి అన్ని బూతులలో జెండాలు ఎగురవేసిన బూత్ అధ్యక్షులు 2 ఎంపీ సీట్లతోనే ప్రారంభమై ఇప్పుడు 400 సీట్లను కూడా అందుకునే స్థాయికి పార్టీ ఎదిగింది. వచ్చే ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు గెలుచుకొని రికార్డ్ బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నారు. కార్యకర్తలు అందరితో కలిసి బీజేపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావున దర్పల్లి మండల బూత్ అధ్యక్షులందరూ కూడా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి, చిలుక మహేష్, వాడిదరెడ్డి, చెలిమెల నవీన్, కరక పెద్ద బాలరెడ్డి, జ్ఞానేశ్వర్, శ్రీకాంత్, తాళ్లరాము తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షురాలు దారా కళ్యాణి బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టి కృష్ణ దారా కళ్యాణి మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై చాలా మంది పార్టీలో చేరడం జరిగిందన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలపై ఉందన్నారు. లోక్సభ ఎన్నికలలో 400పై సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రాచల సంతోష్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సంస్థ అయిన జనసంఘ్ 1982 శ్యామాప్రసాద్ ముఖర్జీ గారితో ఆవిర్భావం చెంది 1980లో భారతీయ జనతా పార్టీగా అంత్యోదయ అనే సిద్ధాంతం ఆధారంగా ఏదైతే కేంద్ర ఫలాలు అట్టడుగు వర్గాలకు చెందాలే ప్రతి ఒక్కరికి అనే ఉద్దేశంతో దేశం ఫస్ట్, పర్సన్ నెక్స్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్ అనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తూ రాజ్యాంగాన్ని మార్చేవారికి తగిన గుణపాఠం ఈ ఎన్నికల్లో చెప్పాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపునిచ్చారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర శనివారం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కొందరు మనువాదులు రాజ్యాంగం స్థానంలో మనుధర్మ రాజ్యాంగాన్ని తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, వారికి ఈ ఎన్నికలలో వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు అనుపాల కిరణ్, రూరల్ అధ్యక్షుడు జయగంగారం, అనుపల మండల నాయకులు ములుగు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తమ తండ్రి ఆకస్మిక మరణాన్ని దిగమింగుతూ తండ్రి ఆశయ సాధనకు కుటుంబ సభ్యులతో సహా సేవలు అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే మాక్లూరు మండలం గుంజిలి గ్రామంలో 2 ఏళ్ల క్రితం విధులు నిర్వర్తిస్తూ యాక్సిడెంట్కి గురై ప్రాణాలు కోల్పోయిన కారోబార్ శంకర్ ఆత్మశాంతి కోసం కుటుంబ సభ్యులు ఆయన జయంతి వర్ధంతిలకు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్లేట్లు, ఎగ్జామ్ ప్యాడ్లు అందిస్తున్నారు. అదేవిధంగా తమ తండ్రికి ఎప్పుడు సామాజిక సేవ అంటే ఇష్టమని గ్రామ విధులు నిర్వర్తిస్తూ తమ తండ్రి ఆకస్మిక మరణం తమకు తీరని లోటుకు గురి చేసిందని ప్రతి ఏటా పేదవారికి సహాయం చేయడం, ఎంఎస్ఆర్ ఫౌండేషన్ నందిపేట ద్వారా అనాథాలకు ఫుడ్ డొనేట్ చేయడం తమకు ఎంతో తృప్తిగా ఉంటుందని కుటుంబ సభ్యులు శనివారం సేవా కార్యక్రమంలో పాల్గొని చెప్పారు. తమ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గుంజిలి ప్రాథమిక విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కుటుంబీకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నవాతే కారోబార్ శంకర్ వారి యొక్క జన్మదినం ఉంది కాబట్టి ఆ జన్మదిన సందర్భంగా వాళ్ళ యొక్క కుమారుడైనటువంటి నవాతే గంగా ప్రసాద్, నవాతే ప్రమోద్ వాళ్ళు వాళ్ళ నాన్నగారి యొక్క జ్ఞాపకార్థంగా ఈరోజు ఒక మంచి పని చేయాలనే సదుద్దేశంతో మన యొక్క పాఠశాల లోపల పిల్లలందరికీ కూడా ఏదో ఒక రకంగా ఉపయోగపడే విధంగా ప్యాడ్లు, అదేవిధంగా పలకలు, పెన్నులు, పెన్సిళ్ళు మన యొక్క గుంజిలి యొక్క పాఠశాల లోపల అందచేయడం జరుగుతుంది. నిజంగా ఇది చాలా గర్వించదగ్గ విషయం. బాలలలో సృజనశీలత పెంపొందించడానికి జిల్లా బాల సాహిత్య వేదిక ఏర్పాటు కావడం ఒక చారిత్రక అవసరమని, ఇందూరు జిల్లా ఈ విషయంలో ముందుందని కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య అవార్డు గ్రహీత ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పత్తిపాక మోహన్ అన్నారు. శుక్రవారం రాత్రి నగరంలోని సీతారాం నగర్ కాలనీ కాసల్ల గ్రంథాలయంలో జిల్లా స్థాయి బాల సాహితీవేత్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆన్లైన్ సందేశంలో పత్తిపాక మాట్లాడుతూ బడి పిల్లలలో సృజనను వెలికి తీయడానికి కార్యశాలలు, వివిధ ప్రక్రియలలో నిర్వహించాలని తెలిపారు. కొత్తగా ఏర్పడిన ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న బి అమర్నాథ్, డాక్టర్ గణపతి అశోక శర్మ, గిరిధర్ బాల సాహిత్య బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక అధ్యక్షులుగా డాక్టర్ కాసల్ల నరేష్ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా దేశ్ముఖ్ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులుగా దారం గంగాధర్, గంట్యాల ప్రసాద్, వసంత లక్ష్మణ్, మహిళా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ శారద, కోశాధికారిగా చింతల శ్రీనివాస్ గుప్తా, కార్యనిర్వాహక కార్యదర్శిగా శ్రీమన్నారాయణాచార్య, కార్యదర్శులుగా సుంకరి గంగాధర్, మాదస్త ప్రణవి, కార్యవర్గ సభ్యులుగా ఖైరంకొండ బాబు, డాక్టర్ ఏ శ్రీదేవి, డాక్టర్ వారి దస్తగిరి, నీలవేణి, కందకుర్తి ఆనంద్, జి ఇందిరాలు ఎంపికయ్యారు. ఈ ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదికకు సలహాదారులుగా ప్రముఖ బాల సాహితీవేత్తలు డాక్టర్ విఆర్ శర్మ, గరిపెల్లి అశోక్, డాక్టర్ అమృత లత, తల్లావజ్గల మహేష్ బాబు సలహాదారులుగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా వేదిక అధ్యక్షులు డాక్టర్ కాసల్ల నరేష్ రావు మాట్లాడుతూ పిల్లలలో పఠనాసక్తిని పెంపొందించుట, బాలలకు వివిధ సాహితీ ప్రక్రియలలో కార్యశాలలు నిర్వహించుట,
బాలల సంకలనాలు తీసుకురావడం, బాల సాహితీవేత్తలను సత్కరించుట, పద్యం అవధానంలో పిల్లలకు శిక్షణలిచ్చుట, బాల సాహిత్య పరిశోధకులకు సహకరించుట, బాల సాహిత్య పుస్తకాలను కాసల గ్రంథాలయంలో భద్రపరచుట మొదలైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటిని సాధించేందుకు వేదిక కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాసల గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా సాహితీవేత్తలు రచించిన పుస్తకాల ప్రదర్శనను తిలకించిన కవులు, కవయిత్రులను డాక్టర్ కాసలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాసల కుటుంబ సభ్యులు రాధాదేవి, కాసల శృతి, కృతి పాల్గొన్నారు. జిల్లా బాల సాహిత్య వేదికను ఈరోజు సీతారాంనగర్ కాలనీలోని కాసర్ల గ్రంథాలయం వేదికగా మరి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బాల సాహిత్య సృజనకారులు, పిల్లలతోని రచనలు చేయించినటువంటి వాళ్ళు, అట్లాగే పిల్లల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతరులు, పిల్లల సాహిత్యాన్ని అద్భుతంగా మరి మున్ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక సంఘటిత శక్తిగా ఉండడానికి ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదికను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి అంటే మేము అనుకున్నటువంటి నియమాలు కొన్ని మాట్లాడుకున్నట్లయితే, పిల్లల్లో పఠనాశక్తిని పెంపొందించుట, పిల్లల్లో రకరకాల పుస్తకాలతో మేము వారందరికీ కూడా ఒక సహాయకారిగా ఉంటూ పిల్లల్లో పఠనాశక్తిని పెంపొందించడానికి ప్రణాళిక వేసుకుంటాం. అట్లాగే సృజనశాలలు, కార్యశాలలు నిర్వహించి రెంజల్ మండలంలో పలు గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు, మండల సమైక్య సభ్యులు ప్రారంభించారు. రెంజల్ మండలంలోని బోడ్గాం, అంబేద్కర్ నగర్, రెంజల్ గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏపీఎంతో పాటు మండల మహిళా సమైక్య అధ్యక్షులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీఎం చిన్నయ్య మాట్లాడుతూ, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఐకేపీ ఆధ్వర్యంలో 6 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు రావడంతో ఈ రోజు 3 గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వరిధాన్యం కేంద్రాలలో మాత్రమే రైతులు ధాన్యాన్ని విక్రయించాలన్నారు. ఏ గ్రేడ్ రకానికి 2203, కామన్ రకానికి 2183 ప్రభుత్వం మద్దతు ధర కల్పించడం జరిగిందని, కావున రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో మాత్రమే విక్రయించాలన్నారు. అలాగే గతంలో ఏవైనా పొరపాట్లు జరిగినచో అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటామని, అలాగే కొనుగోలు కేంద్రాలలో రైతులకు నీడతో పాటు తాగునీటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు లక్ష్మి, ప్రధాన కార్యదర్శి మాధవి, కోశాధికారి స్వరూప, ఏపీఎం చిన్నయ్య, సిసిలు భాస్కర్, కృష్ణ, రాజయ్య, శివ, శ్యామల తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని 3 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రెంజలు, బోరుగా మైండ్, అంబేద్కర్ నగర్ను ఓపెన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీని సదుద్దేశం ఏంటంటే 6 నెలలు కష్టపడి పండించిన రైతులు వారు దళారులకు అమ్మి మోసపోకుండా ఈ యొక్క ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం కాబట్టి ఈ కేంద్రంలోనే విక్రయించి లబ్ధి పొందాలని చెప్పేసి రైతులను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించినటువంటి మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి 2203 రూపాయలు గాను, అదేవిధంగా బి రకానికి, కామన్ రకానికి 2180 రూపాయలు ప్రకటించడం జరిగింది. మనువాదుల నుంచి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాల మహానాడు జిల్లా నాయకులు కొనియాడారు. జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో చేపట్టినటువంటి రాజ్యాంగ రక్షణ యాత్ర మన నిజామాబాద్ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా కార్యక్రమంలో సభను ఉద్దేశించి ప్రసంగించిన జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పులి జైపాల్, రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, గత 10 సంవత్సరాల నుండి మనం ఈ ఒక్క మనువాదుల రాజ్యాన్ని చూస్తున్నామన్నారు. ఎక్కడ చూసినా కులహత్యలు, మహిళలపై అత్యాచారాలు, మైనార్టీలపై దాడులు, మొన్న మణిపూర్ హత్యాకాండ, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు రాజ్యాంగం ఉన్నదా అనిపిస్తుంది. మనువాదుల నుండి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిగా ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాల మహానాడు నాయకులు అశోక్ భాగ్యవాన్, ఎడ్ల రాము, గైని గంగారాం, సుశీల్ కుమార్ తదితరులు ఉన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డాక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆసుపత్రి కమిషనర్ అజయ్ కుమార్ తెలిపారు. బోధన్ పట్టణంలోని ఆసుపత్రిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కమిషనర్ అజయ్ కుమార్ పర్యవేక్షించారు. ఆసుపత్రిలోని డాక్టర్స్ విధులను, మౌలిక వసతులను పర్యవేక్షించారు. అలాగే రోగులను పలకరించి వారికి వైద్య చికిత్స సరైన విధంగా అందుతుందా లేదా అని ఆరా తీశారు. అలాగే డాక్టర్స్ ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఇటీ కార్యక్రమంలో బోధన్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రాహుల్, డాక్టర్లు రహీం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తర్వాత మన దగ్గర ఉన్నటువంటి గ్యాప్స్ ఐడెంటిఫై చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ నుంచి మాకు ఒక మెమో ఇచ్చేసి టూర్ ప్రోగ్రామ్ లాగా అన్నీ పెట్టుకొని హాస్పిటల్స్ అన్నీ కూడా ఒకసారి ఫిజికల్గా ఎగ్జామ్ చేస్తేనే మనకి గ్యాప్స్ అనేటువంటి కనబడతాయి. కాబట్టి ఆ విషయంలో సెక్రటరీ గారి డైరెక్షన్స్ తోటి అన్ని హాస్పిటల్స్ తిరుగుకుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు బోధన్లో ఈ కార్యక్రమాన్ని నేను చేయడం జరిగింది. ఇక్కడ బోధన్ హాస్పిటల్కి వచ్చేటప్పటికి బోధన్ అంటే ఇప్పుడు నిజామాబాద్ జిల్లా కింద టోటల్గా 8 హాస్పిటల్స్ టీవీపీ కింద ఉన్నాయి వైద్య విధాన పరిషత్. మోపాల్ మండల కేంద్రంలో కెంపు అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎస్ఐ గంగాధర్ ప్రారంభించారు. మోపాల్ మండల కేంద్రంలో కెంపు అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని మోపాల్ ఎస్ఐ గంగాధర్తో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మన్ కెంపు అశోక్, మాజీ సర్పంచ్ క్యాతం రవి, మాజీ ఉప సర్పంచ్ ద్యాపరవి, రాజశేఖర్ రెడ్డి, సాయిలు, సతీష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. కెంపు అశోక్ కెంపు వారి ఫౌండేషన్ సమక్షంలో ఫస్ట్ ఎల్పీ ప్రోగ్రాము చలివేంద్రం మోపాల్ ఏరియాలో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి సందర్భం. ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం నిన్న చూస్తే 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. ఎవరైనా ఇప్పుడు మన మోపాల్ ఏరియాలో ప్రతి ఒక్కరు రైతులే కాబట్టి ఎవరైనా ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. నగరంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. స్థానిక సుభాష్ నగర్లోని ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్లోని యూకేజీ పూర్తి చేసి ఫస్ట్ స్టాండర్డ్ వెళ్లే విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం స్కూలు ప్రిన్సిపల్ ఫాదర్ జోయిస్ థామన్, కరెస్పాండెంట్ బ్రదర్ థామస్, కేజీ అధ్యాపకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ విద్యార్థుల క్రమశిక్షణ కార్యక్రమం, పిల్లల నృత్యాలు, ఉపన్యాసాలను, యాజమాన్యంను ప్రశంసించారు. తర్వాత స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఫాదర్ జోయిస్ థామస్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల చదువుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని, వారి కోసం సమయంను చదువు కొరకు డబ్బులు కేటాయించాలని కోరారు. యూకేజీ పూర్తి చేసిన విద్యార్థులకు ముఖ్య అతిథి దుర్గాప్రసాద్ జోయిస్ థామస్, బ్రదర్ థామస్ చేతుల మీదుగా మోడల్ సర్టిఫికేట్లను అందజేసి వారిని అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక సిబ్బంది, నాన్ టీచింగ్ సిబ్బంది, యూకేజీ విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికి కూడా ఈరోజు గ్రాడ్యుయేషన్ డే కంగ్రాచులేషన్స్ అందరికి కూడాను. ఐ హోప్ దట్ మీరందరూ కూడాను ఈ మూమెంట్ ఎంజాయ్ చేసి ఉంటారు. ఎస్పెషల్లీ చిల్డ్రన్, స్మాల్ చిల్డ్రన్, దే ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ది ఫస్ట్ క్లాస్ అండ్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ with these functions and they will celebrate and remember the day in the entire life. So the management has organized the program very. దర్పల్లి మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఈరోజు విజ్ఞాన విహారయాత్రకు వెళ్లారు. దర్పల్లి ఆదర్శ పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న PMCకి విద్యార్థులు ఎంపికయ్యారు. దర్పల్లి మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఈరోజు విజ్ఞాన విహారయాత్రకు వెళ్లడం జరిగింది. దర్పల్లి ఆదర్శ పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న PMCకి విద్యార్థులు ఎంపికయ్యారు. PMC పథకంలో భాగంగా విద్యార్థులను విజ్ఞాన యాత్రకు పోచంపాడు తీసుకువెళ్లడం జరిగింది. విద్యార్థులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు డ్యాం నిర్మాణం, అక్కడ జరిగే విద్యుత్ ఉత్పాదన గురించి తెలుసుకోవడానికి 5 బస్సులలో వెళ్లిన విద్యార్థులు ఇతర విజ్ఞాన విద్యా విషయాలను నేర్చుకుంటారని ప్రిన్సిపల్ రాజేంద్ర సాహెబ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 6 నుండి 9 తరగతి 304 మంది 5 బస్సులలో విద్యార్థులు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం, సత్యనారాయణ, రాజ్ కుమార్, గణేష్, రాజు, సవిత, దీప్తి, రాధిక, వర్ష, కవిత తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కారు ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అత్రం సక్కు జెడ్పీ చైర్పర్సన్ కోరుపెల్లి విజయలక్ష్మి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన దీక్షలో వారు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, 100 రోజులు గడిచిపోతున్నా ఇప్పటి వరకు రైతు బంధు నిధులు జమ చేయలేదన్నారు. పంట రుణమాఫీ ఊసేలేదని, రైతులకు గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తామని అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించడం లేదన్నారు. వెంటనే రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేదంటే రైతుల పక్షాన నిలబడే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మా రైతన్నలకు ముఖ్యంగా వచ్చే మరి అటువంటి పంట పండించిన రైతులకు 500 చొప్పున బోనస్ ఇస్తామన్నారు. అలాగే రైతులకు 2 లక్షల రైతు రుణమాఫీ అన్నారు. మరి అందరు రైతులకు రైతు బంధు పథకం కూడా వర్తించే విధంగా మరి ఉండాలని, అలాగే ఎండిపోయిన పంటలకు కూడా 25,000 చొప్పున మరి
మరి ఈ హామీలను మా రైతన్నలకు మరి ఇవ్వాలని. బీఆర్ఎస్ పార్టీకి నిర్మల్ నియోజకవర్గంలో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే చాలామంది నాయకులు, ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చిలుక రమణతో పాటు నిర్మల్లోని మహాలక్ష్మి ఆలయ కమిటీ చైర్మన్ కొడకల గంగాధర్, దేవరకోట దేవస్థానం డైరెక్టర్ చిలువేరి గంగాధర్తో పాటు మరో 50 మందికి పైగా కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు తన క్యాంప్ కార్యాలయంలో వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీహరిరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులవుతున్న నాయకులంతా బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం హర్షణీయమన్నారు. వీరందరి చేరికతో జిల్లాలో పార్టీ మరింత పటిష్టమవుతుందన్నారు. ఈ చేరికలన్నీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నాంది కాబోతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నయ్య మాట్లాడుతూ రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్తో పాటు రైతు బంధు రుణమాఫీ, 4000 రూపాయల పెన్షన్, 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు 2500 ఇవ్వాలని గత ఎన్నికల్లో సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. రానున్న ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్థానికంగా ఉండడం లేదని, దీనిపై మీడియా ఎందుకు మాట్లాడడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హామీ ఇచ్చినాం. అంతేకాకుండా ఎవరైతే డిగ్రీకి వెళ్తున్నటువంటి మహిళా విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఎలక్ట్రికల్ స్కూటీలు కొనిస్తా అని చెప్పేసి ఇవాళ హామీ ఇచ్చినాం. ఈ విధంగా గ్యాస్ 500 రూపాయలకే గ్యాస్ ఇస్తాని, పెన్షన్ ఇవాళ 2000 రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ నేను 4000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి పాపం పెద్దలను ఇవాళ మోసం చేసినాం. ఇవాళ సన్యాసి, మరి ఆరో కేసీఆర్ గారు సన్యాస, ఇవాళ నువ్వు సన్యాస, ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి. సిరికొండలో ఎలక్షన్ నిర్వహణపై అధికారులకు అవగాహన కల్పించారు. సిరికొండ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండలంలోని ఎలక్షన్ నిర్వహణ అధికారులకు పోలింగ్ బూత్లో నిర్వహించే విధులపై ఎలక్షన్ అధికారి వై వంశీకృష్ణ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎలక్షన్ ఆఫీసర్ మాట్లాడుతూ ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తిని తప్పనిసరిగా ఓటర్ కార్డు గాని, గుర్తింపు కలిగిన కార్డు తీసుకొని రావాలని, ఓటర్ లిస్టులో వ్యక్తి వివరాలను ఖచ్చితంగా నిర్ధారణ చేసిన తర్వాతనే ఓటు వేయడానికి అనుమతి ఇవ్వాలని అన్నారు. ఓటరుపై ఏదైనా సందేహం ఉన్నట్లయితే పోలింగ్ ఏజెంట్లను అడిగి వ్యక్తి వివరాలు నిర్ధారించిన తర్వాతనే ఓటు వేయడానికి అనుమతి ఇవ్వాలన్నారు. ఓటు వేసిన వ్యక్తికి తప్పనిసరిగా చేతి 4వ వేలుకు ఇంకు పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీంద్రరావు, ఆర్ఐ గంగారాజ్యం, నాగయ్య, ఎలక్షన్ అధికారులు పాల్గొన్నారు. సో పొరపాటు జరుగుతుంది. ఒకసారి వచ్చిందనుకోండి, ఆయన ఓటు పడిపోయింది, ఏం చేస్తాం అప్పుడు అంటే టెండర్ బ్యాలెట్ ఇష్యూ చేస్తాం. టెండర్ బ్యాలెట్ వేసేటువంటి వ్యక్తికి 17A రిజిస్టర్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. దాంట్లో రాయొద్దు మనం. టెండర్ బ్యాలెట్ వేయడానికి వేరే రిజిస్టర్ ఉంటుంది, 17B రిజిస్టర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది, అతను చూసుకుంటా. కోటగిరిలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోటగిరి మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కోటగిరి మండలం బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఏముల నవీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక బీజేపీ లీడర్లు, కార్యకర్తలతో కలిసి పార్టీ వ్యవస్థాపకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి బీజేపీ పార్టీ ప్రజలకు అందిస్తున్న పాలనను గుర్తు చేశారు. నరేంద్ర మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నందున ప్రజలందరూ మరోమారు నరేంద్ర మోడీని ప్రధాని చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారని అన్నారు. పార్టీలకు అతీతంగా దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీకి మద్దతు తెలుపుతుండడం గొప్ప విషయమన్నారు. ఈసారి నరేంద్ర మోడీ ప్రధాని అయితే అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని మారుస్తారని చెప్పారు. ఇందులో భాగంగా ఈరోజు మనం చూస్తున్నాం, దేశంలో మొత్తం పార్లమెంట్ ఎలక్షన్ నడుస్తున్నది. పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ
ఏం ఆలోచిస్తున్నారంటే భారతీయ జనతా పార్టీని మూడోసారి గెలిపించాలి, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేసి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూపెట్టాలనే ప్రయత్నంలో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రజలు అందరూ కలిసి ఎర్గట్ల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించామని మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి తెలిపారు. ఎర్గట్లలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి మాట్లాడుతూ 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. భారతీయ జనతా పార్టీలో తాము పనిచేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎర్గట్ల మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి, నాయకులు గరిగేష్ శ్రీనివాస్ రెడ్డి, గణేశ్యాబ్, నరేష్, భూమేష్, ప్రసాద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సెల్ఫ్ లాస్ట్ ఈ మూల సిద్ధాంతం మీదనే భారతీయ జనతా పార్టీ ఈరోజు 1980 ఏప్రిల్ 6 నాడు పుట్టిన పార్టీ ఈరోజు భారతదేశమంతటా వ్యాపించింది. భారతదేశమంతటా వ్యాపించడమే కాకుండా ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి ప్రపంచాన్ని సాధించే స్థాయికి ఈరోజు భారతీయ జనతా పార్టీ వెళ్ళిందంటే మనందరికీ గర్వకారణం. భారతీయ జనతా పార్టీ పుట్టినరోజు వేల్పూర్ మండలంలోని లక్కోర గ్రామంలో ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేసుకున్న దొంగలు మహిళ మెడలోంచి అలాగే ఇంట్లోని బంగారం, నగలు, నగదుతో ఉడాయించారు. వేల్పూర్ మండలంలోని లక్కోర గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన అతుకుల భారతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో 2 మహిళలు, 2 గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. ఇంటి పన్ను నిమగ్నమైన భారతిని తోసేసి ఆమె మెడలోంచి బంగారు నగల్ని అలాగే ఇంట్లో బీరువా వద్ద ఉన్న వెండి మరియు 5,000 రూపాయల నగదు దోచుకు వెళ్లారని భారతి మీడియాతో వాపోయారు. ఇంట్లో చొరబడ్డ దొంగలు తనపై మత్తుమందు జల్లి దోపిడీకి పాల్పడ్డారని, నిందితులను పట్టుకొని తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని వేల్పూర్ పోలీసులు పరిశీలించి డాగ్ స్క్వాడ్ ద్వారా పరిసరాలను పరిశీలించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని వేల్పూర్ ఎస్ఐ తెలిపారు. గేట్ అట్లనే ఉన్నది, ఆడ పడ్డప్పుడు కేలు ఉన్నది, వాళ్ళు పట్టుకొని వచ్చినప్పుడు కేలు నా మీద 3 తులాలు. ఇక అందులోనేమో బట్టలు పక్కన పెట్టుకుంటా సారు. పొద్దున్న దాకానేమో విలువలు ఉంటాయి, పొద్దుకి తీసుకొని పక్కన పెట్టుకుంటా బట్టల కింద. తులంకొక్కటి 2 ఉంగురాలు, 3,000 రూపాయలు, 5 తులాల బిళ్ళ ఎండి. శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపల్లి మండల పరిషత్ బాల బాలికలకు స్కేల్స్, పౌచ్లు, ఎరేజర్లు అందజేసి తమ సేవను చాటుకున్నారు. శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎల్లారెడ్డిపల్లి ఇందల్వాయి మండలంలో విద్యనభ్యసిస్తున్న బాలబాలికలకు 130 స్కేల్స్, 130 పౌచ్లు, 130 ఎరేజర్స్, 130 బిస్కెట్ ప్యాకెట్స్, 130 పెన్సిల్స్, 260 పెన్నులు అందజేయడమైంది. ఇట్టి సేవా కార్యక్రమంలో టి రామ్మోహన్, శ్రీనివాస్, బాలశేఖర్, రాజశేఖర్, రజనీకాంత్, బాలకృష్ణ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ జెండాను ఆవిష్కరించామని మండల అధ్యక్షుడు పుప్పాల నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో తాము పనిచేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కుంట శ్రీనివాస్, ఏలేటి సాయన్న, నాయకులు గంగారెడ్డి, కోరం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఎర్గట్ల మండల ప్రత్యేక అధికారి ఆర్మూర్ డిఎల్పిఓ శివకృష్ణ ఎర్గట్ల మండలంలోని దోంచంద, తలరాంపూర్ గ్రామాలలో OHSR ట్యాంకులను పరిశీలించారు. అనంతరం చుట్టుపక్కల ఇళ్ల యజమానులతో మాట్లాడారు. ఆ తర్వాత ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మహమ్మద్ యూసుఫ్, ఎంపీఓ శివచరణ్, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యల గురించి వివరించారు. హైదరాబాద్ నగర శివారు తుక్కుగూడలో శనివారం సాయంత్రం నిర్వహించనున్న జనజాతర పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభకు భారీ స్థాయిలో జనాన్ని సమీకరించేందుకు టీపీసీసీ అన్ని ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు 10 లక్షల మంది జనాన్ని సమీకరించే లక్ష్యంగా పార్టీ ప్రణాళిక రచించడంతో ఈ మేరకు అన్ని జిల్లాల నుంచి జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలు జన సమీకరణలో నిమగ్నమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వీరంతా సభ సక్సెస్ కోసం కృషి చేసేందుకు బాసర మండల కేంద్రం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ సొంత వాహనాలలో బయలుదేరి తీసుకెళ్తున్నట్లు మాజీ సర్పంచ్ మమ్మయ్య రమేష్
ఎంపీటీసీ కరణి ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సాయిలు విలేకరుల సమావేశంలో తెలిపారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. హైదరాబాద్లోని తుక్కుగూడలో శనివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అభయహస్తం బహిరంగ సభకు నిజామాబాద్ అర్బన్ రూరల్ కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. తరలి వెళ్లిన వారిలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ఆది ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు కోనేరు సాయికుమార్, దమ్మాయి చిరంజీవి, ఈళ్లశేఖర్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గ్రామ గ్రామాన వాడవాడలో బీజేపీ జెండా ఆవిష్కరణలు చేసిన ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్, పైడి రాకేష్ రెడ్డి తదితరులు. నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన ఎంపీ ధరంపురి అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నగరంలో పలుచోట్ల బీజేపీ జెండా ఎగురవేసి టిఫిన్ బైఠక్లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే, బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నతంగా స్థిరపడాలి. బోధన్లోని శ్రీ విజయసాయి ఉన్నత పాఠశాలలో మై ఛాంప్స్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపియాడ్ పరీక్షలో విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు మరచిన కాంగ్రెస్ ప్రభుత్వం. నిజామాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల కోసం పోరుబాటలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్. నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అదనపు సెక్షన్లు మంజూరు చేయండి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ఎంపీ ధరంపురి అరవింద్ లేఖ. వరి క్వింటాలుకు అదనంగా 500 రూపాయల బోనస్, రైతు భరోసా వెంటనే అమలుపరచాలి. పాల్కొండలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల కోసం పోరుబాటలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. బీజేపీ నాయకులు గ్రామ గ్రామాన టిఫిన్ బైఠక్ నిర్వహించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలి. ఆర్మూర్ మండలంలోని అంకాపూల్లో టిఫిన్ బైఠక్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి. బాన్స్వాడ పట్టణంలో రైతు నిరసన దీక్షలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. నిజామాబాద్లో కోటి తలంబ్రాల దీక్ష నిర్వహించిన గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం. కోటగల్లి హనుమాన్ దేవాలయంలో కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొన్న సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.